ఏపీలో ఆపరేషన్ గరుడలో సీబీఐకి దొరికిన డ్రగ్స్పై మీ అభిప్రాయం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మరియు అక్కడున్న పార్టీలు లేకపోతే ప్రజలు ఈ విశాఖపట్నంలో దొరికినటువంటి బ్రెజిల్ నుంచి నౌకలో వచ్చి సుమారు 1,00,000 కోట్ల విలువైనటువంటి మాదక ద్రవ్యాలు దిగుమతి అవ్వడం జరిగింది. అనేక విధాలుగా చర్చలు జరుగుతున్నాయి. అసలు ఎన్నికల తరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఈ డ్రగ్స్ ఎలా వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, అధికార పార్టీ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది, లేదా దీన్ని ఎన్నికల తరుణంలో ఎన్నికల్లోకి వాడుకోవడానికి ఈ డ్రగ్స్ వచ్చినాయా అనేది ఒక చర్చనీయాంశం అయింది. అయితే మనం గతంలో చూసినప్పుడు 2 ఏళ్ల క్రితం విజయవాడ చిరునామాతో ఆఫ్ఘనిస్తాన్ నుంచి గుజరాత్కు వచ్చి ఆ గుజరాత్లో 1,000 కోట్ల విలువైనటువంటి హీరోయిన్ని ముంద్రా పోర్ట్లో పట్టుబడింది. అది అప్పుడు సంచలనం. అసలు ఆంధ్ర రాష్ట్రానికి ఈ హీరోయిన్కి ఏంటి సంబంధం అని చెప్పి చాలా హడావుడి లేకపోతే చర్చలు జరిగినాయి. అది ఆ యొక్క విషయాల గురించి పూర్తిగా మరుపు రాకముందే మరి ఎన్నికల తరుణంలో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితుల్లో దాంట్లో మాదక ద్రవ్యాలు ఉన్నాయని చెప్పేసి హెచ్చరిస్తూ సిబిఐ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత దీన్ని సీజ్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అసలు జర్మనీ పోర్టు మీదుగా వస్తున్న సమయంలో కంటైనర్ని స్క్రీనింగ్ చేశారు. ఆ స్క్రీనింగ్ చేసినప్పుడు ఈ కంటైనర్ అసలు ఎవరు పంపారు, ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుందని చూస్తే మరి ఈ కంటైనరు సంజా ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో బుక్ అయింది. ఈ కంటైనర్ నెంబర్ వచ్చి SEKU 437538 ఎండినా ఈస్ట్. మరి బ్రెజిల్లోని శాంటోస్ పోర్ట్ నుంచి విశాఖకి ఇది బయలుదేరింది. దీంట్లో మాదక ద్రవ్యాలు ఉన్నట్లుగా ఇంటర్పోల్ తెలుసుకొని అప్రమత్తమై వెంటనే సిబిఐకి సమాచారం ఇస్తే ఢిల్లీ నుంచి ఉమేష్, ఆకాష్, కుమార్ మీనా, గౌరవ్ మిత్తల్ బృందం వచ్చి స్థానికంగా కస్టమ్స్ అధికారులతోటి దీన్ని సీజ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ లోకల్ పోలీస్ ఈ కంటైనర్లో ఏముందనేది దాన్ని ఓపెన్ చేసి చూసేదానికి తెరవకుండా కొన్ని ప్రయత్నాలు చేశారు. కాబట్టి దాని మీద చాలా అనుమానాలు వచ్చినాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటంటే ఈ కేసులో సెక్షన్ 29 రెడ్ విత్ 82338 ఆఫ్ NDPS యాక్ట్ కింద మరి కేసు రిజిస్టర్ చేశారు. కాబట్టి కేసు దర్యాప్తులో ఉండగా ఎవరైనా పెద్దలు ఒత్తిళ్లతోటి అధికారులు ఈ సోదాలు జరపడంలో కానీ లేదా ఈ ఈ కంటైనర్లో ఉన్న మెటీరియల్ని మాదక ద్రవ్యాలు ఉన్నాయా లేదని తేల్చే విషయంలో కానీ దాని పరిమాణం ఎంత, ఎక్స్టెంట్ ఎంత, దాని వాల్యూ ఎంత అని అసెస్ చేసే విషయంలో కానీ ఈ సందర్భంగా ఆ ఆక్వా కంపెనీ ప్రతినిధులు ఇచ్చినటువంటి పొంతనలేని సమాధానాలు ఎవరు చెప్తే ఇచ్చారు, ఎందుకు ఇచ్చారనే విషయంలో కానీ పూర్తిగా స్వతంత్రంగా అధికారులు వ్యవహరించాలి. ఎవరైనా కానీ ఇంటర్ఫీర్ అయితే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషను మరి తగు చర్యలు తీసుకొని అక్కడున్న పోలీస్ అధికారుల మీద కానీ లేకపోతే రెవెన్యూ అధికారుల మీద కానీ కస్టమ్స్ అధికారుల మీద కానీ చర్యలు తీసుకునే అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. కూనం హరికృష్ణ అనే ఆయన ఈ ఆక్వా కంపెనీ డైరెక్టర్గా, సంజయ్ ఆక్వా కంపెనీ డైరెక్టర్గా, మరియు కంపెనీ ప్రతినిధులు గిరిధర్, పూరి, శ్రీనివాసకృష్ణ, మాచార్య, శ్రీకాంత్, భరత్ కుమార్లను వీళ్ళందరినీ కూడా ఆల్రెడీ ప్రశ్నించారట. ఇది రొయ్యల పెంపకం కోసం తీసుకొచ్చారని చెప్పినట్టుగా తెలుస్తుంది. రొయ్యల పెంపకానికి మాదక ద్రవ్యాలకి అసలు సంబంధం ఏంది అనేది అర్థం కాలేదు. అయితే వీళ్ళు మేము సహకరిస్తాము, విచారిస్తే మా తప్పేం లేదని వీళ్ళు చెప్తున్నప్పుడు ఖచ్చితంగా సిబిఐ వాళ్ళు ఈ కంపెనీ మీద దాడులు చేసి, అంటే కంపెనీ ఆఫీసులు, ఇతర ఆస్తుల మీద అక్కడ ఇంతకుముందు గతంలో ఏం జరిగినాయి అని చెప్పి దీనికి సంబంధించి
ఆ, ఆ, తగు పరిశోధన చేస్తున్నారు. అంతేకాకుండా దీన్ని ఓపెన్ చేసి దాంట్లో ఉన్న మాదక ద్రవ్యాలు అని చెప్పబడేవి అది మాదక ద్రవ్యాలు కాదు, వర్షం పడుతుంది కాబట్టి ఈ కంటైనర్లో ఉన్నటువంటి ఆ మెటీరియల్ కూడా మొత్తం కూడా మరి తడిచిపోయి ముద్దయిపోయి చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి సురక్షితంగా కస్టడీలో ఉంచాలని చెప్పి సిబిఐని వారు కోరినందువల్ల వీడియో ద్వారా అంతా రికార్డ్ చేసి ప్రాపర్గా దీన్ని సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఈ పరిస్థితుల్లో మరి ఈ కంటైనర్స్లో ఉన్నది భారీగా దొరికిన డ్రగ్సా, లేకపోతే టాల్కమ్ పౌడరా, లేకపోతే రొయ్యల పెంపు కోసం తీసుకొచ్చినటువంటి మెటీరియల్ అని చెప్పేసి డిసైడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విశాఖపట్నానికి చెందినటువంటి ఈ డ్రగ్స్లో దొరికిన ఈ కంటైనర్లో ఉన్నటువంటి మెటీరియల్కి సంబంధించి ఏదైతే కంపెనీ ఇప్పుడు సంజయ్ ఆక్వా కంపెనీ ఉందో అది సీఎం సహాయ నిధికి గతంలో 50 లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వాస్తవాలు ఎంతైనా ఏదైనా ఉన్నా కానీ అదేవిధంగా ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్ బాండ్స్కి సంబంధించి కూడా 160 కోట్లు మరి భారీ విరాళము ఎన్నికల బాండ్ల రూపంలో మరి ఇచ్చినట్టుగా ప్రస్తుత ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మరి ఈ డొనేషన్స్ వీటి సంగతి ఎలా ఉన్నా కూడా ముఖ్యంగా ఇప్పుడు వీళ్ళ మీద పెట్టిన సెక్షన్స్ అనేవి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అయినప్పుడు మరి గతంలో ఇచ్చిన తీర్పులు స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ బల్బీర్ సింగ్ కేసు కానీ, తుఫాన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కానీ, యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ తమిష్ రాయ్ సాయి కానీ, యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ షెహిల్ కుమార్, ఇవన్నీ మనం చూస్తుంటే మనకు తెలిసేది ఏంటంటే ఎఫెక్టివ్ ఇంట్రాగేషను అండ్ ఈ ఇన్వెస్టిగేషను అండ్ ప్రాసిక్యూషను మరియు నార్కోటిక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి, ఎలా స్టార్ట్ అయినాయి, సోర్స్ ఎవరు, ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరు అనేది పూర్తిగా మరి పరిశోధన చేసి దీనికి సంబంధించినటువంటి సాక్ష్యాలని సేకరించాల్సిన బాధ్యత ఎంతైనా పరిశోధించే సిబిఐ మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. మరి ముఖ్యంగా ఇది సొసైటీకి ఎంతో హానికరం. నేను ఒక పాటలో సారాయి గురించి రాస్తూ, సారా మనిషిలో పుష్టిస్తుంది, విషయాన్ని కాటేస్తుంది మనుషుల్ని, మానవ హృదయాల్ని, సమాజాన్ని. మరి లివరు ఊపిరితిత్తులు శుద్ధ రక్తానికి తల్లిదండ్రులు. మరి సారా కాటేస్తుంది లివరు ఊపిరితిత్తులు అని చెప్పి నేను రాశాను. మరి లివరు ఊపిరితిత్తుల కంటే ముందుగానే మైండ్ బ్రెయిన్కి ఈ హీరోయిన్ చేరిపోయి బ్రెయిన్ డ్యామేజ్ చేసి సెల్స్ అన్నింటిని కూడా చంపేస్తుంది. అంతేకాకుండా ఇన్ఎఫెక్టివ్గా తయారు చేస్తుంది మనిషిని. అది లేకపోతే జీవించలేని పరిస్థితి వస్తుంది. ఇట్లాంటి మానసిక ఒత్తిళ్ళని గురి చేసేటువంటి ఈ హీరోయిన్ని కానీ లేకపోతే గంజాయి లాంటి దాన్ని కానీ ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే సమాజానికి చీడపురుగులు మీరు దీని ద్వారా అటు డబ్బు సంపాదించినా, ఈ డబ్బు పార్టీలకు ఇచ్చి ఆ పార్టీలని అధికారంలోకి తీసుకొచ్చినా వారి ద్వారా సమాజానికి నష్టము, కష్టము, భంగము, శాంతికి భంగం కలిగే పరిస్థితి ఉంది. కాబట్టి దైవ చింతనతో ఖచ్చితంగా మీరు ఒకసారి ఆలోచించి మీ తప్పులు మీరు ఒప్పుకొని ఈ కేసుల్లో అప్రూవర్లుగా మారి ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్కి సహకరించి ప్రజల మీద ఇబ్బందులు రాకుండా చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. లేదంటే మిమ్మల్ని సమాజం చీడపురుగులాగా చూస్తుందని కూడా నేను మనవి చేస్తున్నాను. అంతేకాకుండా రాబోయే ఎన్నికల్లో ఈ డ్రగ్స్ దందా గురించి, లేకపోతే శ్రీకాకుళం నుంచి విజయనగరం ఆ ఏరియాల నుంచి వచ్చే గంజాయి గురించి ప్రజలు పూర్తిగా క్షుణ్ణంగా అన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏదో ఒరిస్సా నుంచి వస్తుంది, ఇటు ట్రాన్సిటే జరుగుతుంది కానీ ఇక్కడ పండించడం లేదని చెప్పి ఒక వాదన చేస్తున్నారు. కానీ మన రికార్డ్స్ చూస్తే అది కరెక్ట్ కాదు. అది ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఇక్కడ పండిస్తున్నారు. దీనికి పెద్ద తలకాయలు వెనకున్నాయి. ఆ తలకాయల్ని సరిదిద్దాలంటే ఖచ్చితంగా సోర్స్ ఆఫ్ ఇన్కము, సోర్స్ ఆఫ్ హీరోయిన్, సోర్స్ ఆఫ్ బంగ్యాకు,
లేకపోతే ఇటువంటి వాటికన్నిటికి కూడా ఖచ్చితంగా తెలుసుకొని పరిశోధన చేసి దాని గురించి చర్చించి మరి ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళ మీద శిక్ష పడేటట్టు చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇది కనుక జరగకపోతే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య కొన్ని స్కూల్స్లో పిల్లలకి ఈ సాంపాపడి లేకపోతే దాన్ని ఏదో అంటారు ఎర్రగా ఉంటుంది, వాటిల్లో మిక్స్ చేసి పిల్లలకి ఇచ్చి అది తిన్న పిల్లలు అది తాగిన పిల్లలు మరో రకంగా ప్రవర్తిస్తుంటే అక్కడ అవన్నీ సీజ్ చేయడం జరిగింది. మరి ఇంతటి దారుణాన్ని ఒడిగట్టే వాళ్ళకి కనీసం మానవ మృగాలుగా ప్రవర్తిస్తున్నారని చెప్పి మనం అనటంలో తప్పు లేదు. మానవ సమాజాన్ని మొత్తం కాటేసే ఈ డ్రగ్స్ దందా సారాయి కంటే చాలా బ్యాడ్. దీన్ని అందరూ కూడా ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాల్సిన ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగ రీత్యా వాళ్ళ మీద ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యతతో దీన్ని తీవ్రంగా ఖండించి దీనికి సహకరించి సిబిఐ వాళ్ళు కానీ లేకపోతే ఐటీ వాళ్ళు కానీ లేకపోతే పిఎంఎల్ఏ యాక్ట్ వాళ్ళు కానీ ఈడీ వాళ్ళు కానీ తగు చర్యలు వెంటనే తీసుకొని ఆ ముద్దాయిల్ని పూర్తిగా సంపూర్ణంగా విచారించి వాళ్ళ మీద తగు చర్యలు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. నమస్కారం.